హలో ఆల్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఏంటి అంటే, మేము చెట్ల కిందకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. వనభోజనాలకు వెళ్ళినప్పుడు తీసాము. అయితే మేము రేపు చెట్ల కిందకి వెళ్తాము అన్న ముందు రోజు హైదరాబాద్ నుంచి జనగాంకి వెళ్ళాము. తడుచుకుంటూ మస్తు వర్షం పడింది. ఆ వర్షంలోనే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ వాళ్ళు పూరీలకి పిండి పిసికి పెట్టారు. పూరీలు చేశారు. మా అత్తమ్మ మా అమ్మ కలిసి ఇద్దరు కలిసి మంచిగా పూరీలు చేశారు. ఎందుకంటే నెక్స్ట్ హడావిడి ఉంటుందని ముందు రోజే పూరీలు చేసి పెట్టారు. ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది. డేస్ కూడా కాదు, మంత్సే అయిపోతుంది. ఇంకా అసలు వీడియో పెట్టడానికి అవ్వలేదు, కుదరలేదు. ఇంకా ఇప్పుడు కుదిరింది కాబట్టి పెట్టాను. నా లైఫ్లో చెట్ల కిందకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. మా అత్తమ్మ వాళ్ళకి ఉంది కాబట్టి నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ వాళ్ళు ప్రతిసారి వెళ్తారంట, ఇయర్కి ఒకసారి ప్రతిసారి ఆషాఢంలో వెళ్తారంట. మా పెద్ద మామయ్య వాళ్ళు, మా నడిపి మామయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరు కలిసి మంచిగా వెళ్తారంట. బాగా ఎంజాయ్ చేస్తారంట. రిలేటివ్స్ అందరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారంట. గుడి లోపల ఇక ఇలా ఉంటుంది. ఆషాఢ మాసం అమ్మ బంగారు మైసమ్మ తల్లి ఇలా ఉంది లోపట. మంచిగా అమ్మవారికి బోనాలు చేసాము, బియ్యం పోసాము. చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి బోనాలు చేశారు. మంచిగా మైసమ్మ తల్లికి ఇక్కడ బియ్యం పోస్తున్నారు. ఫస్ట్ చీర పెట్టి జాకెట్ ముక్క పెట్టి ఇంక ఇక్కడ బియ్యం పోస్తున్నాము. ఒక్కొక్కరు వచ్చి మైసమ్మ తల్లికి మంచిగా బియ్యం పోస్తున్నాము. ఫస్ట్ మా అత్తమ్మ పోసింది, తర్వాత మా పెద్దత్తమ్మ పోస్తుంది, తర్వాత మా నడపత్తమ్మ పోస్తుంది. ఇంకా లైన్గా ఒక్కొక్కరు వచ్చి తల్లికి బియ్యం పోసాము. తల్లికి మంచిగా 5 సార్లు అందరం పోసాము. వీడియోలు ఎంత అయిపోతుందని కట్ చేసుకుంటూ అలా పెట్టాను. ఇక్కడ జడ తిప్పిస్తున్నారు అమ్మవారికి. మా తెలంగాణలో ఇట్లా చేస్తారు, మా సాంప్రదాయం ఇది. యాటను కోస్తారు తల్లికి. ఇంకా
అట్లా జరుగుతుంది. మా మామయ్య వాళ్ళ బావాలు కూడా వచ్చారు. అక్కడ ఇద్దరు నిల్చున్నారు కదా, మా మామయ్య బాబాయ్, నాకు బాబాయ్ అవుతాడు. ఇంకా బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరు వచ్చారు. ఇంకా అమ్మవారి దగ్గర అన్నీ అయిపోయినాయి. మైసమ్మకి బోనం పెట్టేసాము. అన్నీ చేసిన తర్వాత అక్కడ యాటను కోస్తుంటే అంతసేపు మేము ఏం చేయలేము కాబట్టి ఇక్కడ పైకి వచ్చినాము. అక్కడనే గుడి దగ్గరనే కొంచెం మీదికి వస్తే డ్యామ్ ఉంటుంది. డ్యామ్ దగ్గరికి వచ్చి మేము ఫోటోలు దిగుతూ ఉన్నాము. ఇక్కడ మళ్ళీ వచ్చి మా అత్తమ్మతో కూర్చొని కొద్దిసేపు మా అమ్మ వంట చేస్తుంటే కూర్చొని మా అత్తమ్మతో అట్లా స్నాప్స్ దిగుతున్నా. మా అమ్మగా కూర వండుతుంది. ఇక్కడ ఎవరి కుప్ప వాళ్ళకి వచ్చేసింది. మటన్ కట్ చేసి ఎవరిది వాళ్ళకి కుప్ప వేసి ఇచ్చారు. మా అమ్మ వంట చేస్తుంది. ఇంకా అట్లా మంచిగా కూర వండుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ గుగ్గిపెట్టి ఆడుకుంటూ ఉన్నాం. అనొచ్చే మళ్ళీ ఇంకా నచ్చు ఇటు రావాలి బావా కానొచ్చి మళ్ళీ రావాలి. తమ్మల పెద్దమ్మ తస్కు క్లోజ్ అయ్యి అగ్గిపెట్టే గుగ్గిపెట్టే లవ్వో లాటో టాంగ్ టీంగ్ తమ్మల పెద్దమ్మ తస్కు అగ్గిపెట్టే గుగ్గిపెట్టే లవ్వో లాటో చెంచా బయట టాంగ్ టీంగ్ తమ్మల పెద్దమ్మ తస్కు అగ్గిపెట్టే గుగ్గిపెట్టే లవ్వో చెంచా బయట టాంగ్ టీంగ్ తమ్మల పెద్దమ్మ తస్కు ఇట్లా రావాలి రౌండ్గా. మంచిగా వంటలు అయిపోయినాయి. అందరం కూర్చొని మంచిగా తిన్నాము. కడుపు నిండా తినుకుంటూ తాగుకుంటూ మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మంచిగా తిన్న తర్వాత డ్యాన్సులు కూడా చేసాము. ఇంతే అండి ఇంకా వీడియో. మంచిగా తిన్నాము, డ్యాన్సులు చేసాము. వర్షంలోనే వర్షం పడుతూనే ఉంది. ఒక సైడ్ డ్యాన్సులు చేస్తూనే ఉన్నాం. మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి హల్దీ వీడియో చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.